బ్రేకింగ్ న్యూస్ మేఘాలయ హనీమూన్ సంఘటన ఇంకా మరొక ముందే అట్లాంటిదే ఇంకొక సంఘటన జరిగిందంటూ కూడా ఉత్తరప్రదేశ్ లో ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. సేమ్ మేఘాలయలో వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా అయితే హనీమూన్ కి వెళ్లారో అక్కడ వైఫ్ ప్లాన్ ప్రకారం వాళ్ళ హస్బెండ్ ని ఎలా చంపేసిందో అదే రకంగా ఈ ఉత్తరప్రదేశ్ లో కూడా జరిగిందా. అయితే ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన కౌశలేంద్ర ప్రసాద్ సింగ్ అలాగే వైఫ్ అంకితా సింగ్ వీళ్ళిద్దరూ కూడా మే 5వ తేదీన మ్యారేజ్ చేసుకున్నారు. దాని తర్వాత మే 24 హనీమూన్ ట్రిప్ గా అని చెప్పి సిక్కిం వెళ్ళారు. అయితే 29వ తారీఖు మే 29 అంటే 24 నుంచే 29 5 రోజులు ఈ గ్యాప్ లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారు అనేది పోలీసులు ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 29న వీళ్ళు మిస్ అయ్యారు. సో అంటే దాదాపు 13 రోజుల నుంచి కూడా వాళ్ళు కనిపించారు. అంటే టిల్ ఈ డేట్ వరకు కూడా చూసుకుంటే దాదాపు వాళ్ళు కనిపించక నిన్నటి వరకు 13 రోజులు అయింది. సో వాళ్ళ పేరెంట్స్ వారి గురించి కంప్లైంట్ కూడా ఇచ్చారు. అలాగే సిక్కిం పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళు ఎక్కడైతే పర్యటించారో ఆ ప్రాంతానికి సంబంధించి ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఒక పక్క ఈ హనీమూన్ అంటేనే చాలా మంది భయపడుతున్నారు. హనీమూన్ అంటేనే ముఖ్యంగా ఈ మేఘాలయలో జరిగిన ఈ హనీమూన్ ట్రిప్ ఏదైతే ఉందో భర్తని సోనం ఎలా అయితే హతమార్చిందో అది తలుచుకుంటేనే చాలా భయాందోళనకు గురవుతున్నారు. సో ఇక్కడ కూడా అలాగే జరిగిందా, అసలు ఇక్కడ ఏం జరిగింది? కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భర్త భార్య ఇద్దరు కనిపించట్లే, కాకపోతే వాళ్ళు ప్రయాణించిన కారు మాత్రం కనిపించింది. అయితే వీళ్ళు ఎక్కడైతే ప్రయాణించారో తీస్తా అనే ఒక నదిలో వీళ్ళ కారు కనిపించింది. కానీ కారు కనిపించింది కానీ వాళ్ళిద్దరు మాత్రం కనిపించలే. అయితే పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో చాలా నిజాలన్నీ కూడా బయటపడ్డాయి. కేవలం వీళ్ళిద్దరే కాదు, వీరితో పాటు మరొక 8 మంది కూడా కనిపించట్లే. మరి వీరిని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా, ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదంటే ఎవరైనా హతమార్చారా, లేదంటే ఇక్కడ మేఘాలయ ఇన్సిడెంట్ లాగానే భార్య ఏమైనా పథకం వేసిందా? ఈ మధ్య కాలంలో చూస్తున్నాం హనీమూన్ ట్రిప్ అని చెప్పేసి భార్యని సరదాగా బయటికి తీసుకెళ్తే అక్కడ భార్య వేసిన ప్లాన్ ప్రకారం భర్తని హతమార్చి చంపేస్తున్నారు. సో కేరళలో చూస్తున్నాం, ఉత్తరప్రదేశ్ లో చూస్తున్నాం, మధ్యప్రదేశ్ లో చూస్తున్నాం, తెలంగాణలో చూస్తున్నాం, ఆంధ్రాలో చూస్తున్నాం. ఒకరేమో ఏదన్నా జ్యూస్ దాంట్లో ఏమో కేరళలో ఏమో ఏదో ఒక మందు కలిపేస్తున్నారు, తినే దాంట్లో ఏమో మొత్తం మందు పెట్టేసి తర్వాత ఊపిరాడకుండా చంపేస్తున్నారు. ఒకరేమో చంపేసి పాములతో కాట్లు వేపించి చంపేసి దాని తర్వాత ఒక డ్రమ్ములు వేసి దాన్ని సిమెంట్ చేసేస్తారు. అంటే పూర్తి ఆధారాలు ఏమీ లభించకుండా ముందే ప్లాన్ ప్రకారం పథకం ప్రకారం భార్యలు ఈ రకంగా చేస్తున్నారంటూ కూడా చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ పెడతా ఉన్నారు. అయితే ఒకసారి ఈ కౌశలేంద్ర ప్రతాప్ సింగ్ అలాగే ఈ వైఫ్ అంకితా సింగ్ అసలు వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయిన తర్వాత హనీమూన్ ట్రిప్ కి ఎక్కడికి ప్లాన్ చేసుకున్నారు, ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ కి విజిట్ చేశారు, ఇప్పుడు ఎందుకు వాళ్ళు కనిపించకుండా పోయారు అనే విషయాల గురించి ఒకసారి నేను పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తా. అండ్ వీళ్ళ కారు కూడా ఒక 1000 feet సంబంధించిన ఒక లోయలో పడిపోయిందంటూ కూడా చెప్తున్నారు. సేమ్ ఇక్కడ ఎలా అయితే లోయ ఇన్సిడెంట్ జరిగిందో మేఘాలయలో ఇక్కడ కూడా అదే రకంగా ఇన్సిడెంట్ జరిగిందంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి పూర్తిగా చూద్దాం అసలు ఏం జరిగింది ఏంటి అనేది. హనీమూన్ ప్రస్తుతం ఈ పేరు వింటే చాలా మంది వణుకుపోతున్నారు. ఎందుకంటే మధ్యప్రదేశ్ లోని ఇండోర్కి చెందిన నూతన దంపతులు మేఘాలయకు హనీమూన్ కోసం వెళ్లి అదృశ్యం ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మేఘాలయ హనీమూన్ ఘటనలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. ట్విస్టుల మీద ట్విస్టులతో పోలీసులు షాక్ అయ్యేలా చేస్తుంది. ఈ కేసులో భర్త రాజా రఘువంశిని భార్య సోనం సుఫారిచ్చి చంపించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించి మేఘాలయ పోలీసులు సోనం సహా 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. సోనం యూపీలో పోలీసులకి లొంగిపోయింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది ఇలా ఉండగానే మరొక ఘటన వెలుగులోకి వచ్చింది. హనీమూన్ కోసం వెళ్లిన ఉత్తరప్రదేశ్ కు చెందిన నవదంపతులు సిక్కిం లో కనిపించకుండా పోయారు. యూపీలోని ప్రతాప్ గౌడ్ కి చెందిన కౌశలేంద్ర ప్రతాప్ సింగ్ అంకితా సింగ్ వివాహం మే 5న ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత మే 24న వారు సిక్కిం కి హనీమూన్ కోసం వెళ్లారు. ఆనందంతో బయలుదేరిన ఈ జంట 13 రోజులుగా సిక్కింలో కనిపించకపోవడంతో ఆ 2 కుటుంబాలు వారి తీవ్ర భయాందోళనకి వ్యక్తం చేస్తున్నారు. నవదంపతులు ఆచూకీ కోసం పోలీసులకు ఆశ్రయించారు. కాగా మే 29న కౌశలేంద్ర ప్రతాప్ సింగ్ అతని భార్య అంకితా సింగ్ ప్రయాణిస్తున్న వాహనం తీస్తా నదిలో లభించింది. దాదాపు 1000 అడుగుల లోతున వీరు ప్రయాణిస్తున్నట్టు టెంపో పడిపోయిందని పోలీసులు నిర్ధారించారు. కానీ అందులో ప్రయాణిస్తున్న దంపతులిద్దరి ఆచూకీ లభించలేదు. వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు.
ఇటీవల సిక్కింలో కురిసిన కుండపోత వానలు కావచ్చు, అలాగే అక్కడ చాలా బీభత్సాన్ని సృష్టించాయి. ఈ క్రమంలోనే మే 29న సిక్కింలో కురిసిన వర్షాలకు భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. మంగాన్ జిల్లాలో వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో సమీపంలో ప్రయాణిస్తున్న ఒక టెంపో 1000 అడుగుల లోతైన తీస్తా నదిలో పడిపోయింది. లాచెన్ లాచుంగ్ అనే ఒక హైవే మున్స్తాంగ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోగా, ఈ ప్రమాద సమయంలో వాహనంలో వారితో పాటు 11 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలిసింది. వారిలో ఒకరు మరణించగా 2 తీవ్ర గాయాలతో బయటపడ్డారు. కానీ మరో 8 మంది ప్రయాణికులు కనిపించకుండా పోయారు. వారిలో యూపీకి చెందిన నూతన దంపతులు కౌశలేంద్ర ప్రతాప్ సింగ్, అంకితా సింగ్ కూడా ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. వారి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, అటవీ శాఖ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. అయితే కౌశలేంద్ర ప్రతాప్ సింగ్ తండ్రి షేర్ బహదూర్ సింగ్ ఆయన పోలీసులతో మాట్లాడుతూ, మీడియాతో మాట్లాడుతూ, సిక్కింలో నా కొడుకు కోడలు ప్రయాణిస్తున్న వాహనం వాగిలో పడిపోవడంతో వారు కనిపించకుండా పోయారు. 13 రోజులు కావస్తున్న ఇంకా వారి ఆచూకీ లభ్యం కాలేదు. గాలింపు చర్యలు ఇంకా వేగం చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి, పోలీసులకి విజ్ఞప్తి చేస్తానంటూ, తమ పిల్లలు లభించే వరకు మేము సిక్కింలోనే ఉంటామంటూ కూడా వాళ్ళు కన్నీరు మున్నీరుగా వాళ్ళ బాధనే విలిపించారు. సో గైస్, చూసారు కదా మేఘాలయకు సంబంధించిన హనీమూన్ ఇన్సిడెంట్. మర్చిపోక ముందే మరొక ఇన్సిడెంట్ అలానే జరిగింది అనుకున్నారు, కానీ ఇన్సిడెంట్ చూస్తుంటే ప్రమాదవశాత్తు 2 భార్యాభర్తలు కూడా ఒక లోయలో పడిపోయినట్లుగా కూడా గుర్తించారు. ఎందుకంటే వారితో పాటు 11 మంది ఉన్నారు. 3 ఆల్రెడీ వాళ్ళు దొరికారు పోలీసులకి. ఒకరేమో చనిపోయారు, 2 తీవ్ర గాయాలతో బయటపడ్డారంటూ కూడా చెప్తున్నారు. సో వీళ్ళ ఆచూకీ తెలిసిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ కానీ, అటవీ శాఖ బృందం కానీ, పోలీసులు కానీ వీరు గాలిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ఆచూకీ తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అంటే వీళ్ళిద్దరు కూడా హనీమూన్ ట్రిప్ కి వెళ్ళటం, హనీమూన్ ట్రిప్ లోనే వీళ్ళు మిస్ అయిపోవటం. అట్ ద సేమ్ టైం ఇదే టైంలో మేఘాలయ ఇన్సిడెంట్ జరిగింది. అది కూడా ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన ఒక అమ్మాయి, సోనం అనే ఒక అమ్మాయి తన భర్తని రాజా రఘువంశిని అంత కిరాతకంగా సుఫారిచ్చి చంపించేయడం. సో ఇవన్నీ కూడా జరగడంతో హనీమూన్ ట్రిప్ అంటేనే చాలా మంది ప్రజలు భయపడుతున్నారు. మీరు చెప్పండి, కొత్తగా పెళ్ళైతే మీరు హనీమూన్ ట్రిప్ కి వెళ్తారా? నేనైతే వెళ్ళను.